పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్సా విధానాలతో అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. ఆయుర్వేదంలో పీజీ పూర్తి చేసిన వైద్యులకు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి అంగీకరించింది. ఆయుర్వేదలో వైద్యులకు శస్త్రచికిత్స ప్రక్రియకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి 2020 నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేలా గుర్తింపుతో పాటు అనుమతివ్వనుంది. శస్త్రచికిత్సా విధానంలో పీజీ పట్టా పొందిన వైద్యులు కూడా ఆపరేషన్లు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయంతో ఆయుర్వేద వైద్యులు 39 జనరల్ సర్జరీ శస్త్రచికిత్సలు, 9 ఈఎన్టీ ఆప్థమాలజీ చికిత్సలు అందించవచ్చు. వీటిలో అంటువ్యాధులకు ప్రమాదాల కారణంగా దెబ్బతిన్న జీవకణాల తొలగింపు, గాయాలకు శస్త్రచికిత్సలు, కుట్లు వేయడం, మొలలు, మలద్వారలో చీలికలకు చికిత్స, కణుతులు, శుక్లాలు, గవదల తొలగింపు, కండరాల చికిత్స, చర్మ మార్పిడి చికిత్సలు చేయవచ్చు.